So welcome to the Dev tutorials. So in previous video we learned about the Ishwakus, their religious, their official founder and their official emblem and official languages and the meaning of Ishwakus. సో వీటన్నిటి గురించి అంటే ఇష్వాకుల యొక్క అంటే ఇష్వాకులకు వాళ్ళ పేరు ఎలా వచ్చింది, వాళ్ళ మాతృభాష ఏంటిది, వాళ్ళ యొక్క మతాలు ఏంటి, వాళ్ళ గురించి చెప్పే ఒక శిలాశాసనాలు ఏంటి అనే దాని గురించి మనం ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది కంప్లీట్ చేసి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇష్వాకులలో రాజుల గురించి మాట్లాడుకోబోతున్నాం నాన్న. సో అకార్డింగ్ టు ద పురాణాస్ Ishwaku kingdom were ruled by the 7 rulers. సో పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే ఇష్వాకుల రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎంతమంది అయ్యా అంటే 7. బట్ అకార్డింగ్ టు ద ఇన్స్క్రిప్షన్స్ సో దేర్ వేర్ ఓన్లీ 4 rulers who ruled ఇష్వాకుస్ డైనాసిటీ. సో మరి శిలాశాసనాల ప్రకారం చూసుకున్నట్టయితే ఇష్వాకుల యొక్క రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 4 అని మనం చెప్పుకుంటున్నాం. సో ఆ 4 రాజులలో మొట్టమొదటి రాజు ఎవరు? 4 మొట్టమొదటి రాజు వచ్చేసి వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూల. సో ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూల అనే వ్యక్తి గురించి మనకు తెలుసు. సో ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూల అనే వ్యక్తి పులోమావి 3వ పులోమావి కింద సామంతపు రాజుగా పనిచేశాడు. అలాగే 3వ పులోమావి మరణానికి కూడా కారణమైన వ్యక్తి ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూల. ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూల అప్పటికిలో ఉండే వ్యాపారవేత్తలతో పాటు మిగతా సామంతపు రాజులతో కలిసి 3వ పులోమావిని చంపించేసి ఆ 3వ పులోమావి స్థానంలో వచ్చింది ఎవరయ్యా అంటే వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు. సో తనకు తానే మళ్ళీ స్వాతంత్రంగా తనకు తానే రాజుగా ప్రకటించుకొని కొత్త రాజ్యానికి తెరలు రేపాలనే విషయం మనకు తెలిసింది. ఆ రాజ్యం పేరు ఇష్వాకులు అని కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలకి ఒక బిరుదు అనేది ఉంది నాన్న. ఏంటిది ఆ బిరుదు అంటే, ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలకు ఉన్న బిరుదు ఏంటిది? టైటిల్. ఇతనికి వచ్చిన టైటిల్ ఏంటిదంటే మహారాజా. అండ్ అలాగనే ఫౌండర్ ఆఫ్ ఇష్వాకుస్ డైనాసిటీ అని కూడా ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలగా మనం చెప్పచ్చు. ఇతను ఇష్వాకుల డైనాసిటీకి ఫౌండర్గా కూడా మనం చెప్పచ్చు. సో అలాగే ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు ఏం చేశాడు నాన్న? ఇతని యొక్క రాజ్య విస్తీర్ణం అనేది ఏ విధంగా ఎక్స్టెండ్ చేశాడంటే మ్యారేజింగ్ daughters of other kings and feudatories. అంటే ఇతను తన రాజ్య విస్తీర్ణం అనేది ఏ విధంగా చేశాడంటే, అతని దగ్గర ఉన్న సామంతపు రాజుల యొక్క కూతుర్లను మరియు వేరే రాజ్యాలకు సంబంధించిన రాజుల యొక్క కూతుర్లను పెళ్లి చేసుకుంటూ ఇతడి యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడం అనేది జరిగినది అని చెప్పచ్చు. సో ఈ శ్రీశాంతమూలకి ఒక సిస్టర్ ఉంది నాన్న. శ్రీశాంతమూలకి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు శాంతిశ్రీ. ఈ శ్రీశాంతమూలుడు తన యొక్క చెల్లి శాంతిశ్రీని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు అంటే స్కందశ్రీ అనే రాజుకు ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. సో మరి స్కందశ్రీ అనే రాజు ఏ వంశానికి చెందినవాడని మనం చూసుకున్నట్టయితే పుగిని కాదు పుగియా వంశానికి చెందిన రాజైన స్కందశ్రీకి ఇచ్చి శాంతిశ్రీని పెళ్లి చేయడం జరిగినది. శాంతిశ్రీ ఎవరు అంటే శ్రీశాంతమూలుడు యొక్క చెల్లెలు. అండ్ అదేవిధంగా ఈ శ్రీశాంతమూలుడు తన యొక్క కాలంలో
తన యొక్క కాలంలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేశాడని చెప్పచ్చు నాన్న. అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేశాడని చెప్పచ్చు. సో అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి ఆ కాలంలోనే శ్రీశాంతమూలుడు లక్ష ఆవులను మరియు 1,00,000 నాగళ్లను, 1,00,000 cows and 1,00,000 ప్లౌస్ అంటే నాగళ్ళు నాన్న. సో అగ్రికల్చర్ని తన యొక్క కాలంలో డెవలప్మెంట్ చేయడం కోసం 1,00,000 ఆవులను మరియు 1,00,000 నాగళ్లను డొనేట్ చేశాడు, దానం చేశాడు. కాబట్టి ఇతనికి మరొక బిరుదు కూడా రావడం జరిగింది. అదే ఇక్కడ ఆ బిరుదు పేరు ఏం పేరు అంటే శత సహస్రహాలక అనే బిరుదు కూడా రావడం అనేది జరిగినది. సో ఈ శ్రీశాంతమూలుడు ఏం చేశారు నాన్న అంటే, ఒకటి రాజసూర్య యాగ, ఒకటి అశ్వమేధ యాగను కూడా చేయడం జరిగింది. సో మరి శ్రీశాంతమూలుడికి గురించి చెప్పే శిలాశాసనాలు, శ్రీశాంతమూలుడికి గురించి చెప్పే శిలాశాసనాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి దాచేపల్లి శిలాశాసనం అండ్ ఇంకొకటి రెంటెల శిలాశాసనం. ఈ రెండు శిలాశాసనాలు ఎవరి గురించి చెప్తున్నాయంటే, మన వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు గురించి ఈ రెండు ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఒక ప్రదేశం ఉంది నాన్న, ఆ ప్లేస్ పేరు ఫణిగిరి. ఆ ప్లేస్ పేరు ఫణిగిరి. ఈ ఫణిగిరి అనే ప్రదేశంలో కూడా శ్రీశాంతమూలునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభిస్తుంది. అండ్ మరి ఈ శ్రీశాంతమూలుడు ఫాలో అయిన మతం ఏంటిది అంటే వేదిక్ మతం, వేదిక్ రిలీజియన్ ని ఫాలో అయ్యాడు. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ Srishantamula. So we know that Srishantamula and other traders at the time of Shatavahanas, along with the feudatory kings of at the time of Shatavahanas, so these all are killed the Pulomavitri with the help of Srishantamula. And after the Pulomavitri has died, Srishantamula became a king by the self-declaration, by the self-independence or self-declaration. Okay. And coming to the Srishantamula had a title named as Maharaja, and as well as Srishantamula is a founder of Ishwaku's dynasty. This Srishantamula expanded his kingdom by marrying the kings of feudatories or other kings which belongs to the various kingdoms. And Srishantamula had a sister named as Shantishri. So Srishantamula arranged a marriage between Shantishri and Skandashri. Skandashri is a king of Pugini dynasty or Pugini kingdom. And as well as Srishantamula had tried well for the development of agriculture at his ruling period. So that he donated the 1,00,000 cows and 1,00,000 plows. So that is why he won a title Shatasahasrahalaka. And as well as the inscriptions of Dachepalli inscriptions and Rentala inscription tells about the information of Srishantamula. And a place where called Phanagiri also gives more information about the Srishantamula. And coming to the religion, Srishantamula had followed the Vedic religion. So this is about some important points of Srishantamula. So next మనం మాట్లాడుకోబోయే రాజునాన్న మాటరి పుత్ర వీర పురుషదత్త. ఎవరు? మాటరి పుత్ర వీర పురుషదత్త. సో మాటరి పుత్ర వీర పురుషదత్త ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించిందని మనం చూసుకున్నట్టయితే, ఇతను క్రీస్తు శకం 233 నుంచి వెళ్ళి క్రీస్తు శకం 253 వరకు,
ద రూలింగ్ టైమ్ ఆఫ్ మటారిపుత్ర వీరపురుషదత్త ఈజ్ 233 to 253 అన్నో డోమిని. సో మాటరిపుత్ర వీరపురుషదత్తుని గురించి మాట్లాడుకున్నట్టయితే, సో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నాన్న ఈజ్ అవర్ గ్రేటెస్ట్ కింగ్. ఏంటిది ఇది? గ్రేటెస్ట్ కింగ్ ఎమాంగ్ ఇష్వాకుస్. సో ఇష్వాకుల రాజులల్లా గొప్ప రాజు ఎవరు అంటే మాటరిపుత్ర వీరపురుషదత్త. సో మాటరిపుత్ర వీరపురుషదత్తకి ఒక బిరుదు ఉంది నాన్న. మాటరిపురుష వీరపురుషదత్తకి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు పేరు శ్రీ పర్వతాద్రి త్రిపతి అనేది ఒక బిరుదు ఉండడం జరిగింది. సో మరి ఈయన ఫాలో అయ్యేది ఏమంటే, మన ఈయన ఏ మతం స్వీకరించాడు, ఏ మతాన్ని అనుసరించాడు అనేది చూసుకుంటే మనకి బుద్ధిజం నాన్న. మాటరిపుత్ర వీరపురుషదత్త అనుసరించింది బుద్ధిజం. సో బుద్ధిజమే అనుసరించాడని మనకి ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటే, సో నాగార్జున కొండ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపేటప్పుడు ఒక విగ్రహం బయటపడింది నాన్న. ఆ విగ్రహం ఏ విధంగా ఉందంటే, ఒక కాలితో శివుణ్ణి భూమిలోకి తొక్కుతూ మరియు ఎట్ సేమ్ టైం 2 చేతులతో బుద్ధునికి మొక్కే విధంగా విగ్రహం ఉండడం జరిగింది. సో తో స్టాచ్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాంపులింగ్ ద లార్డ్ శివ విత్ 1 leg అండ్ ఎట్ సేమ్ టైం వర్షిప్పింగ్ ద బుద్ధ. కాలుతోని శివుణ్ణి అంటే శివలింగాన్ని నేలలోకి త్రొక్కుతూ ఒకటే, మరియు అలానే బుద్ధునికి నమస్కరిస్తూ, అంటే ఈ స్థితిలో ఉండే ఆ యొక్క భంగిమలో విగ్రహం అనేది దొరకడం జరిగింది. సో దాన్ని బట్టి ఆ విగ్రహాన్ని పరిశోధన చేస్తే దానిపై తేలింది ఏంటంటే, ఆ విగ్రహం అనేది మాటరిపుత్ర వీరపురుషదత్తకి చెందిన కాలం నాటి విగ్రహంగా బయటపడడం జరిగింది. సో వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ బిహైండ్ ద మాటరిపుత్ర వీరపురుషదత్త followed Buddhism? So at the excavations in Nagarjunakonda, a statue was found, and that statue was in the form of stampling the Shivalinga to the ground with the leg and at the same time worshipping the Buddha. So in this way the statue was found at the Nagarjunakonda excavations. And when we are done some examinations on that statue, we found that statue belongs to Matariputra Veerapurushadatta ruling time period. So by this we are going to say that Matariputra Veerapurushadatta followed the Buddhism. And మరియు ఇతను ఇంకొకటి ఏంటి స్టార్ట్ చేశారంటే సిస్టర్ ఇన్లాస్. సో మరదళ్ళను పెళ్లి చేసుకోే సాంప్రదాయాన్ని కూడా స్టార్ట్ చేసుకున్నది ఇతనే నాన్న. మరదళ్ళను పెళ్లి చేసుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరు అంటే ఇక్ష్వాకుల వంశంలో మాటరిపుత్ర వీరపురుషదత్తుడు. సో ఇతడు 4 మరదళ్ళని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో he started the tradition of marrying the sister-in-laws, and as well as he married his 4 sister-in-laws. Along with his 4 sister-in-laws, he married ఉజ్జయిని ప్రిన్సెస్. ఉజ్జయిని రాజ్యానికి సంబంధించిన ప్రిన్సెస్. ఆమె పేరు రుద్రధార భట్టారిక. ఏంటిదట నాన్న? తన నలుగురు మరదలను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఉజ్జయిని రాజ్యానికి సంబంధించిన యువరాణి అయిన రుద్రధార భట్టారికను కూడా పెళ్లి చేసుకోవడం అనేది జరిగినది. సో మరి మాటరిపుత్ర వీరపురుషదత్తుని గురించి చెప్పే శిలాశాసనాల గురించి మనం చూసుకున్నట్టయితే నాన్న, అల్లూరు శిలాశాసనం అండ్ అలాగే నాగార్జునకొండ మరియు జగ్గయ్యపేట శిలాశాసనం, ఉప్పుగూడూరు శిలాశాసనంతో పాటు మనకి అమరావతి శిలాశాసనం నాన్న. అమరావతి శిలాశాసనం. సో ఏ శిలాశాసనాలు మాటరిపుత్ర వీరపురుషదత్తుని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయంటే అల్లూరు, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఉప్పుగూడూరు అండ్ అలాగే అమరావతి. సో దీస్ 5 inscriptions are based upon these 5 inscriptions we found the information about Matariputra Veerapurushadatta
ఓకేనా. అండ్ మాటరిపుత్ర వీరపురుషదత్త హ్యాడ్ వన్ కమాండర్. సో ఈ మాటరిపుత్ర పురుషదత్తకి ఒక కమాండర్ ఉన్నాడు నా సేనాధిపతి, అతని పేరు ఆనంద. అండ్ అలాగే మాటరిపుత్ర పురుషదత్త ఏం చేశాడంటే ఫస్ట్ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు నాన్న. ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. సో ఎక్కడ? శ్రీపర్వతం పైన ఒక బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాజెవరు ఇక్ష్వాకులలో అంటే మాటరిపుత్ర వీరపురుషదత్త. సో ఆ విశ్వవిద్యాలయం అనేది ఏమైపోయిందంటే మొట్టమొదటి బౌద్ధుల విశ్వవిద్యాలయంగా వెదజిల్లడం జరిగింది. సో ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ వాజ్ బిల్డ్ బై మాటరిపుత్ర వీరపురుషదత్త బిలాంగ్స్ టు ఇక్ష్వాకుస్ కింగ్డమ్. సో అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీశాంత కాదు, శాంతిశ్రీ. సో ఈ మాటరిపుత్ర వీరపురుషదత్తలో మనకి ఇద్దరి స్త్రీల గురించి కూడా ఇంపార్టెన్స్ ఉంది నాన్న. ఆ ఇద్దరు స్త్రీలలో ఒక ఆమె శాంతిశ్రీ. ఈ శాంతిశ్రీ ఏం చేసిందంటే బాధన. సో ఈ బాధనని అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో బాధనని ఏమంటారంటే సూపర్వైజర్ నాన్న. సూపర్వైజర్ని ఇక్ష్వాకుల కాలంలో బాధన అనేవారు. సో ఇప్పుడు మాటరిపుత్ర వీరపురుషదత్త ఏ మతం స్వీకరించాడు? ఏ మతాన్ని అనుసరించాడు? బౌద్ధ మతాన్ని అనుసరించాడు. సో అతను బౌద్ధ మతాన్ని అనుసరించేటప్పుడు అతను కట్టించే కట్టడాలన్నీ బౌద్ధ మతానికి సంబంధించిన బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన కట్టడాలే ఉంటాయి కాబట్టి సో ఈ శాంతశ్రీ అనే స్త్రీ బాధన అనే సూపర్వైజర్ని అపాయింట్ చేసింది. దేనికి అపాయింట్ చేసిందంటే తన కాలంలో అంటే మాటరిపుత్ర వీరపురుషదత్తుడి యొక్క కాలంలో కట్టే బౌద్ధ నిర్మాణాలని సూపర్వైజ్ చేయడానికి బాధన అనే సూపర్వైజర్ని, బాధన అంటే సూపర్వైజర్ నాన్న, బాధనని అపాయింట్మెంట్ చేయడం జరిగింది శాంతిశ్రీ. అండ్ అలాగే ఇంకొక స్త్రీ కూడా ఉంది నాన్న. ఆమె పేరు ఇంకొక స్త్రీ పేరు నాన్న మనకు వచ్చేసి ఉపాసక బోధశ్రీ. ఉపాసక శాంతిశ్రీ ఇంపార్టెంట్. ఉపాసక బోధశ్రీ. సో ఈ ఉపాసక బోధశ్రీ ఏం చేసింది నాన్న అంటే సో ఈ రుద్రధార భట్టారిక ఇక్కడతో మలిపిస్తున్నాను నాన్న, ఇక్కడ రాస్తున్నా రుద్రధార భట్టారిక, ఇది ఇక్కడ రాసేసాను రైట్. సో ఈ ఉపాసక బోధశ్రీ ఏం చేసింది నాన్న అంటే బోధి ట్రీ. సో బోధి వృక్షానికి కాంపౌండ్ వాల్ మరియు స్టేజ్ అనేది కట్టించడం జరిగింది. అలా కాకుండా కూడా కొంతమంది పర్సన్స్ని బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి కొంతమంది పర్సన్స్ని ఫారెన్ కూడా పంపించడం అనేది జరిగినది. సో ఉపాసక బోధశ్రీ had constructed the stage and as well as compound wall around the Bodhi tree, and she also sent some persons to the foreign to spread the greatness of Buddhism. సో మరియు ఈ మాటరిపుత్ర వీరపురుషదత్తునికి ఈ మన శ్రీపర్వతాద్రిపతితో పాటు అతి ముఖ్యమైన బిరుదు ఇంకొకటి ఉన్నది నాన్న. ఆ బిరుదు పేరు అశోక II. ఇతనిని రెండవ అశోక అని పిలిచేవారు నాన్న, అశోక II. ఎందుకంటే అశోకుడి యొక్క పరిపాలన కాలం అనేది ఏ విధంగా ఉండేదో ఈ మాటరిపుత్ర వీరపురుషదత్తుడి యొక్క పరిపాలన కాలం కూడా అదే విధంగా శాంతియుతంగా ఉండేది నాన్న. ఈ అశోకుడు II అని కూడా మాటరిపుత్ర వీరపురుషదత్తుని పిలవడం జరుగుతుంది. సో అందుకనే ఇక్ష్వాకులలో మాటరిపుత్ర వీరపురుషదత్తుని రూలింగ్ టైం పీరియడ్ని మనం గోల్డెన్ ఏజ్ అంటాం నాన్న. గోల్డెన్ పీరియడ్. ఏ రూలింగ్ పీరియడ్ని గోల్డెన్ పీరియడ్ అంటాం? 233 నుంచి వెళ్ళి 253 AD మాటరిపుత్ర వీరపురుషదత్తుడి యొక్క రూలింగ్ పీరియడ్ని మనం గోల్డెన్ పీరియడ్గా భావించడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ అబౌట్ మాటరిపుత్ర వీరపురుషదత్త. సో మాటరిపుత్ర వీరపురుషదత్త రూలింగ్ టైం పీరియడ్ is 233 to 253 AD, and as well as he had some title, that is Sri Parvatadripati and as well as Ashoka II.
And Mahatariputra Veerapurusha Datta followed the Buddhism, and as well as his starting means he started the tradition of marrying the sister-in-laws. He married his 4 sister-in-laws along with the Ujjaini princess known as Rudradhara Bhattarika. So the inscriptions regarding to the Matariputra Veerapurusha Datta is, that is Alluru, Nagarjunakonda, Jaggayapeta, Amaravati, Uppuguduru and Nagarjunakonda. So Matariputra Veerapurusha Datta has one commander, his name is Ananda, and Matariputra Veerapurusha Datta constructed the first Buddhist university on Sri Parvatam. And in the ruling time of Matariputra Veerapurusha Datta, the 2 women were important. The first woman is Shantisri. So Shantisri appointed Bhadana for supervise the Buddhist constructions, and Upasaka Bodhasri constructed the compound wall and stage to the Bodhi tree. And the golden period means the ruling time of Matariputra Veerapurusha Datta known as the golden period of Ishvakus. And another important point is that, సో మన ఇక్కడ మొట్టమొదటి బుద్ధిస్ట్ యూనివర్సిటీని కట్టించింది ఎవరని చెప్తున్నానన్నా మాటరిపుత్ర వీరపురుష దత్త కదా. ఆ మొట్టమొదటి బుద్ధిస్ట్ యూనివర్సిటీని రిపేర్ చేయించింది మాత్రం తన యొక్క కమాండర్ అయిన ఆనంద. సో దిస్ ఈజ్ అబౌట్ మాటరిపుత్ర వీరపురుష దత్త. లెట్స్